మహాభారతం అంటే కేవలం అన్నదమ్ముల యుద్ధం కాదు. మహాభారతాన్ని అర్థం చేసుకుంటే ఎలాంటి వ్యక్తి అయినా జీవితాంతం కష్టసుఖాలను దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోగలరు. మహాభారతం హిందువులకు అద్భుతమైన ఇతిహాసం. ప్రపంచంలో ఉన్నదంతా మహాభారతంలో ఉందని, మహాభారతంలో లేనిదేది ప్రపంచంలో లేదని అంటారు. ధర్మం, న్యాయం, మోసం, స్నేహం, వెన్నుపోటు ఇలా ఎన్ని రకాల లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలకు తగ్గ మనుషులు మహాభారతంలో కనిపిస్తూనే ఉంటారు. ఒక జీవితం నేర్పే పాఠాన్ని మహాభారత గ్రంథం నేర్పిస్తుందని చెబుతారు. ఎవరైతే మహాభారతాన్ని ఔపోసన పడతారో, అందులో ప్రతి పాత్రని అర్థం చేసుకుంటారో, వారి జీవితంలో ఎదురయ్యే సమస్యలను తట్టుకునే శక్తిని, సామర్థ్యాన్ని, తెలివితేటలను పొందుతారని పండితులు చెబుతున్నారు. శకుని జీవితంలో చెడు స్నేహం అంతానికి దారితీస్తుందని శకుని వల్ల అర్థమవుతుంది. శకుని కౌరవులతో స్నేహం చేసి వారి నాశనానికి కారణమయ్యాడు. శకునితో స్నేహం చేయకపోతే కౌరవులు అంత దారుణమైన స్థితిలో మరణించేవారు కాదేమో. శకుని లాంటి స్నేహితుడు ఉండటం చాలా ప్రమాదకరం. కర్ణుడు అతి మంచితనం, జాలి, దయ వంటివి మీ జీవితాన్నే కాల్చేస్తాయని చెప్పడానికి కర్ణుడే ఉదాహరణ. కర్ణుడు తన అతి మంచితనంతో, దాన ధర్మాలతో తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. చివరికి చెడువైపు నిలబడి ప్రాణాలనే పోగొట్టుకున్నాడు. జీవితంలో మీరు గెలిచి నిలవాలంటే మంచివారితోనే స్నేహం చేయాలి. అనవసరమైన వ్యక్తులకు, అనవసరమైన పరిస్థితుల్లో దాన ధర్మాలు చేయటం మంచి పద్ధతి కాదు. గాంధారి పిల్లలను క్రమశిక్షణలో పెంచకపోవడం అనేది తల్లిదండ్రుల తప్పేనని మహాభారతం చెప్తుంది. గాంధారి 100 మంది పిల్లలకు తల్లయింది. కానీ 100 మందిలో ఒక్కరిని కూడా సవ్యమైన మార్గంలో నడిపించలేకపోయింది. రాజ్యాన్ని బిడ్డలకు సమంగా పంచే విషయంలోనూ గొడవలు జరిగాయి. వారి క్రమశిక్షణ దారి తప్పింది. పిల్లలను కాచుకొని కూర్చోలేక గాంధారి వారిని పట్టించుకోవడమే మానేసింది. చివరికి దుర్యోధనుని బాటలో కౌరవులంతా నడిచి చెడు వ్యక్తులుగా మారారు. ధృతరాష్ట్రుడు పిల్లలపై అతి ప్రేమ, బిడ్డల మీద ప్రేమ ఉండడం మంచిదే, కానీ అతి ప్రేమే వారి నాశనానికి దారితీస్తుంది. ఈ విషయాన్ని ధృతరాష్ట్రుడు మహాభారతంలో నిరూపించాడు. అతడికి ఉన్న అతి ప్రేమ బిడ్డలను చెడ్డవారిగా మార్చింది. కొడుకుల వినాశనానికి ధృతరాష్ట్రుడు పరోక్షంగా కారణమయ్యాడు. చిన్నప్పటి నుంచే వారిని ఒక క్రమశిక్షణలో పెట్టి ఉంటే వారు పెద్దయ్యేసరికి ఎన్నో కొన్ని విలువలను నేర్చుకొని ఉండేవారు. కానీ ధృతరాష్ట్రుడి అతి ప్రేమ, అతి నమ్మకం కౌరవుల నాశనానికి కారణమైంది. అర్జునుడు జీవితంలో ఎప్పుడూ నిత్య విద్యార్థిగానే ఉండాలని అర్జునుడు చెప్పాడు. అర్జునుడు తన జీవితాంతం ఏదో ఒక విద్యను నేర్చుకుంటూనే ఉన్నాడు. విద్యను నేర్చుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడలేదు. ఎవరి దగ్గర ఎలాంటి అస్త్రాలు ఉన్నాయో తెలుసుకొని వారి దగ్గరే శిష్యరికం చేసి ఆ ఆయుధాలను పొందాడు. చివరికి మహాభారతంలో గొప్ప యోధుడిగా పేరు తెచ్చుకున్నాడు. అభిమన్యుడు ఏ విషయం గురించైనా పూర్తిగా తెలుసుకోవడం ముఖ్యమని అభిమన్యుడు నిరూపించాడు. పద్మవ్యూహంలోకి ప్రవేశించడమే అభిమన్యుడికి తెలుసు, కానీ ఆ పద్మవ్యూహంలోంచి బయటికి రావడం తెలియక వీరమరణం పొందాడు. అర్ధజ్ఞానంతో, అతి నమ్మకంతో పద్మవ్యూహంలోకి వెళ్ళడం అభిమన్యుడు చేసిన తప్పు. అర్ధజ్ఞానంతో ఏ పని చేయడం మంచి పద్ధతి కాదు. ద్రౌపది మహిళలను ఎంతో గౌరవించాలని, వారి కోపం, అవమానం, శాపం రాజ్యాలని నాశనం చేస్తాయని మహాభారతంలో ద్రౌపది పాత్ర చెప్తుంది. ఆమెకు జరిగిన అవమానం కౌరవ సామ్రాజ్యం మట్టిపాలయ్యేలా చేసింది. స్త్రీలు దేవతలతో సమానం. వారిని అవమానించే ముందు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్త్రీలను ఇతరుల ముందు అవమానించడం, వారి చేత కన్నీళ్లు పెట్టించడం ఎదుటివారికే ప్రమాదకరం. ఇలా చెప్పుకుంటూ పోతే మహాభారతంలో ఒక్కో పాత్ర ఒక్కో జీవిత పాఠాన్ని నేర్పిస్తుంది. మహాభారతాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా విజయుడై తీరుతాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.